అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్కి నేను ఆహ్వానిస్తున్నాను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఎలా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు? చాలా బాగున్నాను. నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన 2009లో పీఆర్పీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్తో ప్రయాణం చేశారు. ఆ తర్వాత మళ్ళీ నిర్మల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు, అంతేకాదు సంచలన ఆరోపణలు కూడా చేశారు. తలుచుకుంటే 48 గంటల్లో రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేస్తామన్నారు. ఆర్ ట్యాక్స్తో పాటు బి ట్యాక్స్ తెలంగాణలో వసూలు చేస్తున్నారు అని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ అన్సెన్సర్డ్లో ఈ విషయాలన్నిటిపైన మాట్లాడదాం మహేశ్వర్ రెడ్డితో. మహేశ్వర్ రెడ్డి గారు, నా ఫస్ట్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి సర్కార్ని ఎప్పుడు కూల్చబోతున్నారు? ఎన్నికల ముందా, ఎన్నికల తర్వాత? చూడండి, రేవంత్ రెడ్డి గారిని కూల్చాల్సిన అవసరమూ మాకు లేదు. రేవంత్ రెడ్డి గారిని కూలుస్తాము అన్న డైరెక్ట్గా నేను ఈరోజు కూడా చెప్పినటువంటి సందర్భము లేదు. నేను చెప్పినటువంటిది చాలా స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని అబద్ధపు ఆరోపణలు చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని నేను ఒకటే విషయం చెప్పాను. ముందు మీ తమ్ముడు నీకు టచ్లో ఉన్నాడో లేదో తెలుసుకో. నీ తమ్ముడే నీతో టచ్లో లేడు. నువ్వు మా ఎమ్మెల్యేల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల్లోకి వచ్చిన వాళ్ళు, ప్రజల మధ్య నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా పార్టీ మార్చే ఆలోచన ఎవరికి లేదు. అలాంటి ఆలోచన మా భారతీయ జనతా పార్టీ ఉండదు. మీరు అనవసరంగా ఇట్లా మాట్లాడదు. ఒకవేళ మా ఎమ్మెల్యేని టచ్ చేసి చూడు, ఈ ప్రభుత్వం మీలాగా మేము ఆలోచన చేస్తే. ఎందుకంటే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మీరు పార్టీలు మారుస్తే చెప్పులతో కొట్టమన్నారు కదా. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకొని నేను బలోపేతం అవుతున్నానని చెప్తా ఉన్నారు కదా. మరి రాజీనామా చేయించకుండా, మరి భారతీయ జనతా పార్టీ చరిత్ర ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా మా పార్టీలోకి వస్తే రాజీనామా చేయించి మేము ఎన్నికలకు వెళ్ళినటువంటి చరిత్ర మాకున్నది. జరగలేదా? తెలంగాణ రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారిని రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించినాం. అదే మాదిరిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినా మేము ఆయన రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి పంపించాము. మేమేం చెప్పామంటే, మేము మీలాగా ఆలోచన చేస్తే, మీలాగా మీరు అన్నట్టు డోర్లు ఓపెన్ చేస్తే, గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వంకు ఉన్నది 64 మాత్రమే. ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మీ ప్రభుత్వం కూలిపోతుంది అన్న ఉద్దేశంతో నేను మీలాగా మేము కూడా ఆలోచన చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతున్న సంగతి నేను ఆ సందర్భంగా మాట్లాడడం వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీకి అలాంటి ఆలోచన ఎప్పుడు టచ్లో ఉన్నారు అని మీరు అన్నారు. 60 మంది ఎమ్మెల్యేల టచ్లో ఉన్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. ఒకటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారా? మీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు, ట్రై చేస్తున్నారని మీ ఎమ్మెల్యేలు, మీరు శాసనసభాపక్ష నేతగా ఉన్నారుగా, మీకేమైనా ఫిర్యాదు చేశారా? ఇలాంటిది లేదు. వారు ఊరికే మాట్లాడుతూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉండాల్సిన అవసరం లేదు. మా ఎమ్మెల్యేలు చాలా నిక్కార్సుగా భారతీయ జనతా పార్టీ వెంటే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయరు. నేను అదే విషయం తెలియజేస్తా ఉన్నాను. మీరు అనవసరంగా ఒక మంత్రిగా ఉండే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు. మీరు ఇతర పార్టీల నుంచి ఏ రకంగా అయితే మీరు ఎమ్మెల్యేలని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్రజాస్వామికంగా, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు అని శాసనసభ పక్ష నేతగా మీ ఎమ్మెల్యేలు, మిగిలిన 7 మంది ఎమ్మెల్యేలు మీకేమన్నా ఫిర్యాదు చేశారా? అలాంటిది ఎవరు లేరు. అలాంటి ఆలోచన మీకు అనుమానం ఎక్కడ కలిగింది? అనుమానమే లేదు. వారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను కౌంటర్ ఇచ్చాను. వారు ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రమే ఎమ్మెల్యేలను ఏమన్నారు? ఈటెల రాజేంద్ర ఏమన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారా? బీఆర్ఎస్ కాదండి, అదే బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అన్నారా? ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. 8 మంది పూర్తి 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అబద్ధపు మాటలు చెప్తే, ఇలాంటి ఒక మంత్రిగా ఉండి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు. మీ రకంగా మేము ఆలోచన చేస్తే, మీ రకంగా మేము గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాను. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే రేపు 2/3 ఎమ్మెల్యేస్ అంతా కూడా భారతీయ బీఎస్పీకి అదేంది బీఆర్ఎస్కి వెళ్ళి మా వైపు వచ్చేస్తారు. మేము గేట్లు ఓపెన్ చేస్తే ఇంక అక్కడ ఎవరు మిగిలరు అన్నారు కదా. మరి గేట్లు ఓపెన్ చేసి, పాటకు ఓపెన్ చేసి, అన్ని ఓపెన్ చేసారు. మరి ఎందుకు పోకపోయి? ఒకరిద్దరు పాపం పెద్ద మనుషులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోతే మాకు కేకే గారు లాంటి వాళ్ళు, లేకుంటే పాపం శ్రీరావు లాంటి కంపెన్షనరీ గ్రౌండ్లో బిడ్డకు సీట్ వస్తుందనో ఒకరిద్దరు వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎవరైనా ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే ఎందుకు పోకపోయి?
ఇష్యూ అది కాదండి. నువ్వు గేట్ ఓపెన్ చేసినావా, నువ్వు పాఠకులు ఓపెన్ చేసినావా, నీ క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇలా ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నేను గేట్ ఓపెన్ చేస్తాను, నేను అప్రజాస్వామ్యంగా ఎవరైనా ఎత్తుకపోతానని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పాను. అంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ లేదని మీరు అంటున్నారా? రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ ఉంటే రావాలి కదండి. క్రెడిబిలిటీ ఉంటే నువ్వు గేట్లు నువ్వే అన్నావు, గేట్ ఓపెన్ చేస్తే ఏ పాటలో ఒక్కరు కూడా ఉండరని నేను చెప్పావు కదా. మరి గేట్లు ఓపెన్ చేస్తే పాటకు ఓపెన్ చేస్తే అన్ని ఓపెన్ చేస్తున్నావు. మరి ఎందుకు? రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి, అంటే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గురించి మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారనే సంకేతాలు మీకు, మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు అడుగుతుందంటే సంకేతాలు మీకు ఉన్నాయా, లేకపోతే అలాంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మరి భయం లేనప్పుడు 48 గంటల్లో కూల్ చేస్తామని ఎందుకు అన్నారు? 5 మంత్రులు నాతో టచ్లో ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాతో టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షిండే బాధ్యతలు అప్పగిద్దామని అనుకుంటే నమ్మకం లేక మేము అప్పగించలేదు, మిగిలిన నలుగురులో ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటాను మీరే అన్నారు. మేము ఇస్తామని చెప్పలేదు, ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము నమ్మకం లేదు, అలాంటి పాత్ర ఇవ్వమని చెప్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారా? ఎస్, 5 అడిగారా షిండే పాత్ర పోషిస్తానని? మాతోటి చాలామంది టచ్లో ఉన్నారు. చాలామంది మా దగ్గరకు వచ్చి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒకవైపు టీఆర్ఎస్ని చూశారు, టీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందింది. మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. ఆల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్ నేతలు అన్నారు కాబట్టి మేము కూడా ఓపెన్ చేస్తే కాంగ్రెస్ నేతలు మా దాంట్లోకి రావడం టచ్లో ఉన్నారు అన్న ఉద్దేశంతో అన్నాను, కోల్చాలని ఉద్దేశం లేదు అని మీరు అంటున్నారు. కానీ మీరు మాట్లాడిన వీడియోలో 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు, అందులో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మీరు స్పష్టంగా మాట్లాడారు. షిండే బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగిద్దామని అనుకుంటే నమ్మకం లేక మీకు ఆ బాధ్యత అప్పగించలేదు అని కూడా అన్నారు. అంటే ఆలోచన చేశారు షిండే బాధ్యతలు కాంగ్రెస్లో ఒక మంత్రికి అప్పగిద్దామని, రైట్? లేదండి, షిండే బాధ్యతలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారన్నా మాకు వారి మీద నమ్మకం లేదన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారా షిండేలా నేను వారి లోపల ఏం మాట్లాడినో ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఇది సమయం కాదా? సమయం వచ్చినప్పుడు చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతం వారు ఎవరెవరిని కలిసి వచ్చారు, ఎవరెవరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఒకవైపు కాంగ్రెస్ కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తాం. ఓకే, భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందని అంటున్నారు. పుంజుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 మంది శాసనసభ్యులను గెలుచుకుంది. నేను అంటుంది అది కాదు, 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు, 5 మంత్రులు మీతో టచ్లో ఉన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకడు, మిగిలిన 4 ఎవరు? ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి వచ్చి నాతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాతో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అవసరమైతే మేము సమయం వచ్చినప్పుడు నేను మీతో కలుస్తామని ఇప్పుడు మాతో కలుస్తున్నమాట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఎవరైనా ఇప్పుడు నేను ఎట్లా రివీల్ చేయాలా? ఇప్పుడు ఎవరైనా రివీల్ చేయడానికి సందర్భం కాదు. నేను అనేది ఏంటంటే చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేని వాళ్ళు, రేపు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతో మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాతో టచ్లోకి వస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ 65 మంది ఎమ్మెల్యేలు, కానీ 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ లో వాళ్ళు భవిష్యత్తు బాగాలేదని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? సార్, ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతున్న సందర్భం సార్. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వారు డిసెంబర్ 9వ తారీఖు కల్లా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని వారే చెప్పారు. వారి స్కెడ్యూల్ ఇచ్చారు. మేము జాబ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఈరోజు రుణమాఫీ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారు, పాలన విధంగా సాగుతుంది దాని గురించి మాట్లాడుతాం. నేను అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి, రేవంత్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, తుమ్మితే ఊడిపోయే ముక్కు అనో కూలిపోయే ప్రభుత్వం చేస్తూనే ఉన్నారు. బీజేపీ నేతలు కూడా మొదటి నుంచి చేస్తున్నారు. అంటే ఈరోజు వచ్చింది కాదు. సో సందర్భానుసారం ప్రతి సందర్భంలో వస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముందు మీరు అది చేశారు. చూడండి, 2 అంశాలు నేను చెప్తా ఉన్నాను. అంటే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఎప్పుడైనా కూడా నాయకత్వంలో ఒక లీడర్షిప్, ఆ లీడర్షిప్ మీద నమ్మకం ఉన్నప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ లీడర్షిప్ పటిష్టంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు 64 మంది ఉన్నా కూడా ఎందుకు ఇన్సెక్యూరిటీగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అనేది? ఎందుకంటే ఒకటి క్రెడిబిలిటీ అని ఎందుకనంటే, ఆ రోజు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి సంతకం పెడతాంటే మొదటి సంతకం పెట్టాడు. కానీ ఈరోజు ఫస్ట్ డిసెంబర్ 9 అన్నారు, తర్వాత 1 మంత్ అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు. ఈరోజు 115 రోజులైనా కూడా ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ వారు నెరవేర్చలేని పరిస్థితులు ఒకవైపు ఉంటే,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రం ద్వారా ఈ రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికి ఈ పరిస్థితి చెప్పి ఈరోజు కనీసం అప్పు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మూడవది, ఈరోజు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెండు అంశాలు, ఒకటి సైకిల్ కాంగ్రెస్, ఒక ఒరిజినల్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి సెన్సిటివిటీ. ఒరిజినల్ కాంగ్రెస్కి సైకిల్ కాంగ్రెస్కి ఉన్నటువంటి సెన్సిటివిటీ ఈరోజు ఏ రకంగా ఉందనంటే, ఈరోజు వాళ్ళ మధ్యలో ఎందుకు ఉన్న సైకిల్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఏంటి? ఇప్పుడు ఒరిజినల్గా కాంగ్రెస్లోనే పుట్టి పెరిగినటువంటి ఒక వర్గం ఉంటుంది. ఓకే, గత కొంతకాలంలో వచ్చినటువంటి ఒక వర్గము వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ సైకిల్ రెండు కూడా తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాయిగా. అందుకనే చెప్తా ఉన్నాను, అంటే అందుకే ఫెయిల్యూర్ అయినా. ఇప్పుడు ఒకసారి అదే చెప్తా ఉన్నాను, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ, వారి మీద ఉన్నటువంటి నమ్మకాలు అపనమ్మకాలు కానీ, లేకుంటే జూనియర్ సీనియారిటీ కానీ, లేకుంటే అంతకన్నా ఎలిజిబుల్ ఉన్నటువంటి చాలా మంది నాయకులు కానీ, లేకుంటే నేను అన్నది అది కాదు. ఎందుకంటే మహేశ్వర్ మీరు పీఆర్పీలో గెలిచారు, తర్వాత పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చారు, బీజేపీ నుంచి ఇప్పుడు గెలిచారు, బీజేఎల్పీ నేతగా ఉన్నారు. సో పార్టీలు మారడం అనేది సహజం. మళ్ళీ అక్కడ సగం పావు అర్ధ ఇలాంటివన్నీ వస్తాయా? ఇష్యూ అదే సార్. ఇప్పుడు నా విషయమే మీరు మాట్లాడారు కాబట్టి, ప్రజారాజ్యం పార్టీలో గెలిచినాక పార్టీ విలీనం అయింది కాంగ్రెస్ పార్టీలో. నేను పార్టీలో చేరలేదు, కానీ నేను కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే మేము ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో సేల్ అయినాం, కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినాం, కాంగ్రెస్ పార్టీలో కష్టపడడం, చివరి వరకు అక్కడ ఉండి పోరాటం చేసినాం. ఎప్పుడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తీవ్రతరం అయిందో, అక్కడ ఇక మనకు సెట్ కాదు అనుకున్న రోజు నేను ఒక నేషనల్ లీడర్గా ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో భవిష్యత్తు ఉంటుంది. రేపు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు స్ట్రెంథన్ అవుతుందన్న ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీకి వచ్చాను. మొదటిసారి నా జీవితంలో పార్టీ మారినా కూడా నన్ను ప్రజలు ఆశీర్వదించారు. 51,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఈరోజు నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను పార్టీ నాకు అన్ని ఇచ్చింది, టికెట్ ఇచ్చింది, గెలిపించింది. ఈరోజు నాకు 50,000 మెజార్టీతో నా ప్రజలను ఆశీర్వదించారు. ఈరోజు పార్టీ నాకు ఇలా ఎల్పీ లీడర్గా చేసింది. కాబట్టి పూర్తి విశ్వాసంతో నేను భారతీయ జనతా పార్టీ సైనికుడు లేక పనిచేస్తూ ఉన్నాను, చివరి వరకు పార్టీలో ఉంటాను. అయితే దీంట్లో మీరు చెప్పినటువంటి రెండో అంశం ఏమంటే, ఈరోజు గ్రూప్స్ విషయం కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ గ్రూప్స్ విషయం గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి సగం టీడీపీ సగం కాంగ్రెస్ అని అన్నారు. సో మీరు అంటే పార్టీలు మారడం అనేది నేతలకు సహజమైందే కదా. ఆ పార్టీలో అక్కడ కూడా అదే చెప్తా ఉన్నాను. అక్కడ ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్యాచప్ వర్క్ కానివ్వండి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానివ్వండి, వాళ్ళ మధ్యలో వాళ్ళు కలిసిపోవడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అక్కడ ప్రాపర్గా జరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయో ఆ డిఫరెన్సెస్ వల్లనే బహుశా ఈ రోజు వాళ్ళు ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు. డిఫరెన్సెస్ కొనసాగుతున్నాయి కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నాయా? కాబట్టి ఇన్సెక్యూర్డ్గా ఉన్నారని కాంగ్రెస్ లో ఉన్నాయా? అందుకే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఒకటి ఉంది, ఆ వ్యతిరేక వర్గం అంతా బీజేపీతో టచ్ లో ఉంది, రైట్? డెఫినెట్గా ఉంటారు. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు సార్ ఎట్లా ఉంది అని అంటే, అక్కడ 10 మంది మంత్రులలో 10 మంది ముఖ్యమంత్రి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అక్కడ 10 మందికి 10 మంది ఎప్పుడైనా దిగిపోతే నేను ఎక్కాలనుకునే వాళ్ళే ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్ అటువంటిప్పుడు క్రియేట్ అవుతుంటాయి. ఓకే, మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగలను. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్లకి దాదాపు ఒక 6 నెలల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఏంటి మీకు ఏమైనా ఇప్పుడు బాధ అనిపిస్తుందా? అయ్యో తప్పు చేశాను, కాంగ్రెస్లో ఉంటే బాగుండేది, మంత్రిని అయ్యేవాడిని అనే బాధ ఉందా లేదా మీకు? సార్, ఇప్పుడు 6 నెలల ముందు నేను నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకొని బేరీజ్ వేసుకొని ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్లో మనం అక్కడ ఇమ్మడమని అనుకున్న రోజే నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి పటిష్టంగా ఈరోజు కాకుండా రేపు భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుందన్న ఉద్దేశంతో ఆలోచన చేసుకొని వచ్చాను. వచ్చినందుకు నన్ను 50,000 మెజార్టీతోటి నా ప్రజలను ఆశీర్వదించారు, గెలిపించారు. అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను ఆశీర్వదించి ఈరోజు ఎల్పీ లీడర్గా చేసింది. ఇంతకన్నా ఎక్కువ ఏ పార్టీ. కానీ అప్పటికే మీరు కాంగ్రెస్లో కూడా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నారు, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా మంత్రిని అయ్యేవాడిని, ఆ అవకాశం మిస్ అయ్యానన్న బాధ ఉందా లేదా? మంత్రి కన్నా నాకు అంతకన్నా బెటర్ ఎలివేషన్ వచ్చింది. 17 మంది మంత్రులు ఉంటారు కానీ ఎల్పీ లీడర్ ఒక్కరే ఉంటారు కదా. నేను ఇలా ఎల్పీ లీడర్గా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఈరోజు నాకు భారతీయ జనతా పార్టీ అంత పెద్ద స్థాయి ఇచ్చి ఈరోజు నన్ను గౌరవించింది. కాబట్టి నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎల్పీ నాయకుడిగా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా చెప్తున్నారా? గుండె మీద చేసుకొని నిజాయితీగా చెప్తున్నారా? చెప్తా ఉన్నాను. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్పీ నాయకుడిగా చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ ఇంతకన్నా బెటర్ ఎలివేషన్ ఉండదు. మంత్రులు 17 మంది ఉంటారు కానీ ఎల్పీ లీడర్ ఒక్కరే ఉంటారు. ఈరోజు నేను ఒక ప్రశ్నించే గొంతుకగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా ఈరోజు నేను నిలబడగలిగినాను. ఈరోజు నేను అసెంబ్లీలో నాకు ప్రజల పక్షాన నిలబడి అడిగేటువంటి నాకు ఒక మనస్థైర్యంతో నాకు అవకాశం ఈ పార్టీ ఇచ్చింది. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు బీజేపీ నాయకులు పదే బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నారు? నిన్న కూడా మీ పార్టీ అధ్యక్షుడు తండ్రి కొడుకుల వల్లే పార్టీ నాశనమైందని
రాష్ట్రం నాశనం అయిందని, తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోద్దని చెప్పి అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ఎందుకు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు? నిన్నటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సందర్భము ఈరోజు నేను మాట్లాడినప్పుడు మొత్తం నేను కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాను కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమి, నిన్న వారు మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు కూడా మేము మాట్లాడినప్పుడు గతంలో చేసినటువంటి పాలకుల తప్పుని ఎప్పుడైనా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వీరు మాట్లాడితే మేము 100 రోజులే అయింది, మేము నిన్న మొన్న వచ్చినాము, అప్పుడే మా మీద పడ్డారని చెప్పేసి వీరు అంటున్నారు. నేను అందుకే ఈరోజు ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈరోజు నేను ధరణి మీద మాట్లాడాను. ధరణి మీద 2 లక్షల కోట్ల కుంభకోణాన్ని బయట పెడుతూ ఇన్ని లక్షల ఎకరాల భూమి మరి కంప్లీట్గా ఎక్కడికి పోయింది, ఎట్లా మాయమైపోయింది, మరి ఏ రకంగా ఈ ధరణి అది ఇన్ని లక్షల కోట్ల స్కామ్ ఎట్లా చేసిందని అన్ని విషయాలు మాట్లాడుతూ నేను దీన్ని ఎందుకు మరి ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు దీన్ని మరి ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసేసి సిబిఐకి ఇవ్వడం లేదు, దీన్ని ఎందుకు చిత్తశుద్ధి లేదని అడిగినాను. అంటే ఇప్పుడు ఒకవైపు మేము టీఆర్ఎస్ చేసిన తప్పిదాన్ని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీన్ని మరి సిబిఐకి ఇవ్వడం లేదు, వారిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది, ఎందుకు మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో మరి ప్రజలను ఎందుకు మీరు తప్పుదో పట్టి. మీ పార్టీ సీనియర్ నాయకులు పదే పదే బీఆర్ఎస్ మీద ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. అంటే మీకు ఏమైనా ఒక స్ట్రాటజీ ఉందా, ఇక్కడ బీఆర్ఎస్ను ఖాళీ చేయాలి, ఇక్కడ ఖతం చేయాలని? బీఆర్ఎస్ మనం ఖాళీ చేసే అవసరం లేదు, ప్రజలే ఖాళీ చేసినారు. ఇక మిగిలిన ఎవరైనా ఉంటే వాళ్ళే ఖాళీ అయిపోతున్నారు. బీఆర్ఎస్ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా కనపడతలేదు. మీరు బీజేపీ పదవి కోసం బాగా లాబింగ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో మీకు ఆ పదవి వచ్చిందన్న వార్త ఉంది, నిజమేనా అది? చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు పాపం మొన్ననే జాయిన్ అయినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఒకే ఒక సందర్భం, వారి పార్టీలో జాయిన్ కాకముందు కలిశాను. దాని తర్వాత నేను వారిని కలిసిన సందర్భం లేదు. ఇకపోతే భారతీయ జనతా పార్టీలో ఏ లాబీలు పనిచేయవు. భారతీయ జనతా పార్టీ ప్యూర్లీ మనిషి మెరిట్ మీదనే భారతీయ జనతా పార్టీ యాక్ట్ చేస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ లాబింగ్ చేయాలా, భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇంత స్పీడ్గా ఈ రకంగా గ్రోత్ ఈ దేశంలో ఉండేది కాదు. భారతీయ జనతా పార్టీ ఏ నాయకత్వాన్ని తీసుకున్నా ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మెరిట్స్, సీనియారిటీ, ఇంకా రకరకాల అంశాలు, హానెస్టీ అన్నీ చూస్తారు. సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని పక్కన పెట్టి మీకు ఇవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? రాజాసింగ్ గారు వద్దన్నారు. రాజాసింగ్ గారిని ఫస్ట్ అడిగారు. రాజాసింగ్ గారు నేను ఆల్రెడీ చేశాను, నాకు వద్దు. రాజాసింగ్ అడిగారని కూడా వార్తలు వస్తున్నాయి, అవాస్తవమా ఇది? రాజాసింగ్ పదవి రాలేదని అడిగారని వార్తలు కూడా వస్తున్నాయి. రాజాసింగ్ గారు హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ విషయంలో కొంతవరకు వారికి ఆ క్యాండిడేట్ విషయంలో నేను కన్సల్ట్ చేయలేదన్న ఒక చిన్న ఇది ఉండే, అది నేను నిన్న పటేల్ గారు వెళ్ళి కలిసి వచ్చాము, అది ప్యాసివ్ అయిపోయింది. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ గురించి ఇష్యూ నడుస్తుంది కదా, కవిత గారిని ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఒకటి, కవిత గారు అరెస్ట్ కానంతసేపు కవిత గారిని భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయలేదని చెప్పేసి మా మీద నిందలు మోపే ప్రయత్నం చేశారు. ఆ రోజే మేము చెప్పాము, అది స్టాట్యూటరీ బాడీ, ఇండిపెండెంట్ బాడీ, ఎప్పుడైతే ఆధారాలు దొరుకుతాయో అప్పుడు ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటుందని చెప్పాము. ఈరోజు ఆధారాలు దొరికినాయి, పూర్తి ఆధారాలతోటి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఏ గొంతులు అయితే మా మీద బ్లేమ్ గేమ్ చేసినాయో ఈరోజు ఆ గొంతులు ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు రెండోది, తెర మీదకి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటే అంతకన్నా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఈరోజు వాళ్ళు తెర మీద తీసుకురాకుండా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని మాత్రమే తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో యాజ్ ఇఫ్ ఏదో చేస్తారు. ఏమున్నాయి అంతకన్నా పెద్ద ఇష్యూస్ నేను చెప్తాను సార్. మొన్న కాళేశ్వరం మీద, కాళేశ్వరం కుంగిపోయింది, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం ధ్వంసం అయిపోయింది, పూర్తిగా నాశనం చేసినారని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, పిక్నిక్కి తీసుకెళ్ళి ఎమ్మెల్యేస్ అందరినీ పిక్నిక్ తీసుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడతలేరు? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ, రిటైర్డ్ జడ్జి ఎంక్వైరీ ఏం సాగుతుందండి? దాని మీద ఒకవేళ నిజంగా నిజ నిర్ధారణ జరగాలంటే అంతకన్నా ముందు మీరే అన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ జరగాలని మీరే అన్నారు. సిబిఐ ఎంక్వైరీ కోసం మీరు లెటర్ రాశారు. గతంలో నేను కూడా ఉన్నప్పుడు నా సంతకం కూడా తీసుకొని సిబిఐకి ఆ రోజు చెల్లదు, ఈ లెటర్ చెల్లదని తెలిసి కూడా మీరు సిబిఐకి లెటర్ ఇచ్చినారు కదా. ఈరోజు పూర్తి ఆధారాలతో ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు ఈరోజు లెటర్ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నా. అదొకటే కాదండి, మీరు ఆ రోజు కోకాబెట్ భూముల ఆక్షన్ల గురించి మాట్లాడినావు, ఆ రోజు మియాపూర్ భూముల గురించి మాట్లాడినావు, అసైన్ భూముల గురించి మాట్లాడినావు. మహేశ్వర్ రెడ్డి ఒక్కొక్కటి తీసుకుందని నేను అది కాదు, కాళేశ్వరం గురించి అన్నారు. కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీలో రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన ఇంకా ఏమన్నా నిజాలు బయటకు రావాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో జ్యుడిషియల్ ఎంక్వైరీలో నిజాలు బయటకు రావా, ఏం జరిగిందో రాదా? సార్, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. హైకోర్టు చాలా స్పష్టంగా మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని చెప్పాము. సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేనటువంటి ఎంక్వైరీలు, సిట్టింగ్ జడ్జితో జరపని ఎంక్వైరీ, 1,00,000 కోట్ల ప్రజాధనం అక్కడ దుర్వినియోగం జరిగినప్పుడు, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిరుపయోగంగా పడినప్పుడు
అక్కడ నీకు రిటైర్డ్ జడ్జితో చేయించాల్సినటువంటి అవసరం లేకుండే. అక్కడ నీకు సిట్టింగ్ జడ్జి ఇవ్వను అన్నప్పుడు నీవే ఇంతకుముందు సిబిఐ అని చెప్పినావు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదని చెప్పినావు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే నేను వచ్చి ప్రూవ్ చేయకుండా రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి నువ్వు చెప్పినావు. నీ అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేదు సిబిఐ ఎంక్వైరీ? సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఆ రోజు ఏ రాష్ట్రంలోనైనా, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక రెజల్యూషన్ అసెంబ్లీలో పాస్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని అంటే ఖచ్చితంగా స్టేట్ పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీలు లేదని చెప్పేసి రెజల్యూషన్ తీశారు. కనీసం చొరవ కూడా తీసుకోలేదు కదా మీరు. ఒక ఎంక్వైరీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకించవచ్చు. సో మేము ట్రై చేసాం, స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకించ ఎలాంటి ఇనిషియేషన్ నో రైట్. సిబిఐ హస్ నో రైట్ టు ఇనిషియేట్ ఎనీ కైండ్ ఆఫ్ probe against the state government without state government permission. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా సిబిఐ డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం సిబిఐకి లేదు. కాబట్టి గతంలో వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి సిద్ధపడలేదు కాబట్టి ఆ ఎంక్వైరీ జరగలేదు. ఆ రోజు నువ్వు ఎందుకు చేస్తలేవు మమ్మల్ని బ్లేమ్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక్క లెటర్ ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా రాజకీయాలను తప్పుకుంటాను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తాను. ఓకే, అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మీరు అనుకుంటున్నారా, జరిగింది అనుకుంటున్నారా? జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో నా పేరు ఉన్నదని కూడా నాకు సీనియర్ ఆఫీసరే ఫోన్ చేసి చెప్పాడు. సార్ మీ పేరు, మీ ఫోన్ ట్యాప్ కూడా ఉండే సార్, మీ నంబర్ కూడా ట్యాపింగ్లో ఉండే సార్ అని చెప్పేసి. సరే, నా దగ్గర పెద్ద సీక్రెట్స్ ఏమి ఉండవు, చేసి ఉండొచ్చు, దాంట్లో అయ్యేదేముంది, నేను ఊరుకున్నా. సరే, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కీలకం ఎంతనో అంటే కొంతవరకు అది పర్సనల్గా మన ఈగోస్ కానీ లేకుంటే పర్సనల్గా కొంతవరకు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకవైపు ప్రజాధనం 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కానీ 2,00,000 కోట్ల రూపాయల ఈరోజు కొన్ని లక్షల ఎకరాల ఈ రాష్ట్రానికి చెందిన పేద ప్రజల భూములు కానీ ఇంత పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినటువంటి అంశాలను నువ్వు పక్కన పెట్టి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని తెర మీదకి తీసుకొచ్చి వాటిని డైవర్ట్ చేస్తున్నావంటే దీని వెనక మతలబ్ ఏంది? 2,00,000 ఎకరాల 2,00,000 కోట్ల రూపాయలు 2,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం ఆధారాలు ఉన్నాయా? ఈ రోజు ఆధారాలతో చెప్పాను. ఈ రోజు నేను ప్రెస్ మీట్లో చెప్పినాను. 24 లక్షల ఎకరాల భూమి, అసైన్డ్ భూమి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2014లో ఆన్ రికార్డ్స్ 24 లక్షల ఎకరాల భూమి. ఈరోజు 5 లక్షల ఎకరాలు మిగిలింది. 20 లక్షల ఎకరాలు ఏమైంది? 1 లక్ష ఎండోమెంట్స్ భూమి, ఇది 40,000 మిగిలింది. 60,000 ఎకరాల భూమి ఏమైంది? 1,30,000 ఎకరాల భూదాన్ భూమి, ఈరోజు 40,000 మిగిలింది. మిగిలిన 80,000 ఎకరాలు 90,000 ఎకరాలు ఏమైపోయింది? 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి ఈరోజు అన్యాక్రాంతం అయిపోయింది. 6 లక్షల ఎకరాల భూమి ఎక్కడ పోయింది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 18 లక్షల ఎకరాలు ప్రొహిబిటెడ్ ల్యాండ్. ఈరోజు ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంతా కూడా ఈరోజు మరి దాంట్లో ఎక్కువ మటుకు ప్రైవేట్ భూములు ఉన్నాయి. మరి దాంట్లో కొంత మటుకు బ్లాక్మెయిల్ చేసి కొనుక్కొని మిగిలిన వాటిని మరి వదిలేసి ఈ రకంగా మరి ఎఫ్టీఎల్ భూములు, చెరువులు చేశారా? బీఆర్ఎస్ నేతలు హాంపట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ నాయకులు అందరూ ఇదంతా కూడా కుంభకోణం చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు కుంభకోణం జరిగితే అవి తెలిసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయకుండా కాలయాపన చేస్తున్నారంటే దానికి కారణం ఏంది అంటే దానితో ఏమన్నా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ చేసుకొని వారితోటి మళ్ళీ లోపల ఇంటర్నల్ బ్లాక్మెయిల్ చేసి అండర్స్టాండింగ్ చేసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేకుంటే ఈ నిధులు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నిధులు తీసుకొని ఢిల్లీకి పంపించేసి ఈ దేశ రాజకీయాలను ఏమన్నా నడపాలనుకుంటున్నారా? దేనికోసము ఈ కాలయాపన చేస్తూ ఉన్నారు? ఈరోజు ఇంత స్పష్టంగా 2 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి ఆధారాలతో సహా అన్యాక్రాంతమైనటువంటి భూమి ఉండగా కూడా ఎందుకు దీన్ని కాలయాపన చేస్తూ ఉన్నారనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద మీరేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎంక్వైరీ చేయమని చెప్పి అడుగుతారా? నేను ఈరోజు పత్రికాముఖంగా మీ ద్వారా అడిగాను. దీంట్లో కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఈ భూమి అన్నిటి కూడా సర్వే చేసి ల్యాండ్ రికార్డ్స్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేయమని చెప్పి 83 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ గత ప్రభుత్వం 83 కోట్ల రూపాయలని మిస్అప్రాప్రియేట్ చేసింది. కానీ ఆ రోజు ఎలాంటి సర్వే జరగలేదు. పోను ఈ ధరణిని తీసుకొచ్చి ఒక ఫారిన్ కంపెనీ ఫల్కాన్ కంపెనీని తీసుకొచ్చేసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసేసి ఇదంతా భూమాయ చేసింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా అడుగుతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 83 కోట్ల రూపాయలు మిస్అప్రాప్రియేషన్ చేయడమే కాకుండా మరి ఖచ్చితంగా ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఏ రకంగా ఇది అన్యాక్రాంతమైందో తెలుసుకోవాల్సిందిగా మేము డెఫినెట్గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం కంప్లీట్ ఈ వ్యవహారాన్ని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. ఎందుకంటే 20 లక్షల మంది పేద రైతులు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి రైతులకు సంబంధించిన భూములు గుంజుకొని వాటన్నిటిని కూడా
ధరణి ద్వారా రెగ్యులరైజ్ చేసుకుని అమ్ముకున్నటువంటి గత ప్రభుత్వం మీద ఎందుకు ఎంక్వైరీ చేయకుండా మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు? వాళ్ళ మీద ఎందుకు జాలి చూపిస్తూ ఉన్నారు? వాళ్ళతో మీకు ఉన్నటువంటి అంటే జాలి చూపిస్తున్నారు అని కేవలం ఆరోపణ చేయాలని బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు ఎన్నికలకు ముందు. ఎందుకంటే 100 రోజులు ఇప్పుడిప్పుడే దాటింది, ఒక్కొక్కటి చేసుకొస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్క దానిపైన మేము ఎంక్వైరీ చేసుకొస్తున్నాం. అంటే ఇది ఎందుకు చేశారు, అది ఎందుకు చేయలేదు అని కేవలం రాజకీయపరమైన ఆరోపణలే చేస్తున్నారు. చూడండి సార్, నేను ఆ రోజే చెప్పాను, అసెంబ్లీ మొదటి రోజే చెప్పాను. నేను అసెంబ్లీ మొదటి రోజే 100 రోజులు మీరు సమయం అడిగారు, 100 రోజుల వరకు మేము మాట్లాడము, 100 రోజుల తర్వాతనే మేము మా నోరిప్పుతామని చెప్పాము, 100 రోజుల తర్వాతనే మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడడం జరుగుతున్నది. నేను అడుగుతున్నాను, మీరు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అబద్ధపు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అట్ ద ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ అబద్ధపు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఇన్ని హామీలు నెరవేర్చాము, ఇన్ని ప్రామిసెస్ నెరవేర్చామని చెప్తా ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అన్నా అదేంటి గ్యారంటీ అన్నా మీరు కంప్లీట్ చేశారని అడుగుతున్నాను. 4 గ్యారెంటీలు అన్నారు కదా, ఒక గ్యారంటీలో 4 హామీలు ఉన్నాయి సార్. దాంట్లో 2,500 రూపాయలు గృహలక్ష్మి ఉంది, ప్రతి మహిళకి ఇస్తామని చెప్పింది. తర్వాత సిలిండరు, తర్వాత ఫ్రీ బస్సు. అంటే సిలిండర్ గురించి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు, ఫ్రీ బస్సు అమలు అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు. ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. అదే సార్ ఇవన్నీ కలుపుకున్నాక గృహలక్ష్మి కూడా కంప్లీట్ చేస్తేనే ఒక గ్యారెంటీ అవుతుంది. అంటే ఒక గ్యారెంటీ కూడా కంప్లీట్ కాలే, కానీ మేము 4 గ్యారెంటీలు కంప్లీట్ చేసినామని చెప్తున్నారు. 4 గ్యారెంటీలు కంప్లీట్ చేయలే వాళ్ళు, ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయలేదు ఈ ప్రభుత్వం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు కేవలం 4 గ్యారెంటీ అమలు చేసినామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. 100 రోజులు గడిచిన 100 రోజుల లోపల ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఓకే మహేశ్వర్ రెడ్డి గారు, మీ దగ్గర ఏమైనా బిల్లులు ఉన్నాయా? ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్కి సంబంధించి ఈ ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూలు చేస్తుంది ఎవరు? ఆర్ ట్యాక్స్ అంటే మరి రాజీవ్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, లేకుంటే రేవంత్ రెడ్డి ట్యాక్సా నాకు తెలియదు, కానీ ఆర్ ట్యాక్స్ అయితే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వసూలు అవుతుంది. ఎక్కడ బిల్లులు ఏమైనా ఉన్నాయి దానిపైన? ఆర్ ట్యాక్స్ వసూలు ట్యాక్స్లకు బిల్లులు ఇస్తారండి, బాగున్నది. మరి అది అడుగుతాను నేను డెఫినెట్గా, ఇదేదో బాగున్నది. ఈసారి నా నోటీస్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని అడుగుతా, మరి ఏమైనా బిల్లులు ఇస్తున్నావా అని చెప్పి. మీరు ఏమైనా ఇచ్చారా? ట్యాక్స్ కట్టారా మీరు? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ట్యాక్స్ కడతా ఉన్నారు. వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ రకంగా భూములు కబ్జా చేసిన వాళ్ళని, లేకుంటే ఆక్షన్లో భూములు కొన్న వాళ్ళని, లేకుంటే ఇక్కడ ఫైనాన్స్ సిటీలో బిల్డర్లను, లేకుంటే డీవియేషన్ చేసిన వాళ్ళని, ఇర్రెగ్యులర్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్ళని, లేకుంటే ఫార్మాసిటీ దగ్గర ఉన్నటువంటి ఫార్మసీ కంపెనీస్ని, వాటిని టార్గెట్ చేస్తాం. వాళ్ళు ఏమైనా వచ్చి ఫిర్యాదులు చేశారా? చాలా మంది మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఫిర్యాదు చేశారా? ఐశ్వర్రెడ్డి గారు, బీ ట్యాక్స్ అంటున్నారు, అసలు బీ ట్యాక్స్ అంటే ఏందో ఒకసారి చెప్తారా మాకు? ఆర్ ట్యాక్స్ అంటే ఆర్ ట్యాక్స్ మీకు ముందే తెలుసా? అయితే బీ ట్యాక్స్ గురించి మీరు ఆర్ ట్యాక్స్ గురించి వివరణ ఇచ్చారు, కొంచెం బీ ట్యాక్స్ గురించి. ఓకే, ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి? మీరు చెప్పింది రేవంత్ రెడ్డి ట్యాక్స్ అయినా? రేవంత్ రెడ్డి ట్యాక్సా, రాజీవ్ గాంధీ ట్యాక్సా, రాహుల్ గాంధీ ట్యాక్సా నాకు తెలియదు. ఆర్ ట్యాక్స్ అని పెట్టారంట వాళ్ళు. ఓకే, అది ఏ ట్యాక్స్? ఇప్పుడు కొత్తగా బీ ట్యాక్స్ అని వచ్చింది. ఏంటి బీ ట్యాక్స్ అంటే బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులకి మీకు కావాలంటే 9% డబ్బులు ఇస్తే క్లియర్ చేస్తారంట. ఆ బట్టి ట్యాక్సా మరి ఏం ట్యాక్సో నాకు తెలియదు, ఫైనాన్స్ మంత్రి. మరి బీ ట్యాక్స్ అని పెట్టారు, బిల్లులు క్లియరెన్స్ ట్యాక్స్ అట అది. బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు, ఎన్ని బిల్లులు పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ ఉన్న బిల్లులు కావాలని పాప వాడు కాంట్రాక్టర్ 6 నెలలు ఏడాది వెయిట్ చేసినాక నాకు వడ్డీ కూడా పడతలేదని చెప్పి దానికన్నా ఇదే బెటర్ అని వాడేదో బాధపడుకుంటానో నవ్వుకుంటానో ఏడ్చుకుంటానో వాడు 8-9%. ఎవరు వసూలు చేస్తుంది? ఇంకా ఎవరు వసూలు చేస్తారు? బీ ట్యాక్స్కి ఓనర్ ఒకళ్ళు, ఆర్ ట్యాక్స్ ఓనర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తాడు, బీ ట్యాక్స్ ఓనర్ బీ ట్యాక్స్ వసూలు. అదే ఎవరు మీ నోటి నుంచి విందామని. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన గేట్ ఓపెన్ చేసుకుని టోల్ గేట్ పెట్టుకుంటే మంత్రి నేనేం తక్కువ, మంత్రి టోల్ గేట్ పెడుతున్నాడు. ఎవరు టోల్ గేట్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆ మంత్రి ఎవరని కనపడతా ఉన్నది కదా. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్ చేస్తారా, లేకుంటే ఇంక వేరే వాళ్ళు కూడా క్లియర్ చేస్తారా నాకు తెలియదు. మరి నేనైతే మరి ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్ చేస్తారు అనుకుంటున్నా. మరి ఆయన కాదంటే మరి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో తెలియదు. దాన్ని కూడా మరి సూడో ముఖ్యమంత్రి ఎవరైనా పెట్టుకున్నాడో తెలియదు. మరి అంటే బట్టి విక్రమార్కే ట్యాక్స్ వసూలు చేస్తారని చెప్తున్నారు. ఎవరు చేస్తున్నారు మరి? పాపం ఆయన పేరు మీద ఆయన బలి చేసి ఆ ట్యాక్స్ కూడా ఢిల్లీకి పంపిన. అంటే మీకు క్లియర్గా చెప్పలేదా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు వసూలు చేస్తున్నారు క్లియర్గా చెప్పలేదా? ఇప్పుడు ఎవరు వసూలు చేస్తున్నారు అంటే ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నా అంటే ఢిల్లీకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీకి పంపాలంటారంట. ఆ ఢిల్లీకి పంపే డబ్బులు కూడా ఈయన పేరు మీద ఈయన బదనం అవుతుందా తెలియదు, లేక ఈయన ఇంట్రెస్ట్ ఉందా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టండి, ట్యాక్స్ కార్యక్రమాలు మాత్రం చాలా సవ్యంగా నడుస్తున్నాయి. ఎంత ఉంటుంది అది ట్యాక్స్ వసూలు చేస్తే? మొన్న 3,000 కోట్లకి వెళ్ళి 1,500 కోట్లు అయితే ఢిల్లీకి పంపినట్టు, ఇంకో 500 కోట్లు పంపిస్తున్నారని మా దగ్గర సమాచారం ఉన్నది. ఈ 9%, 8% ట్యాక్స్ అయితే మరి ఈ మధ్య స్టార్ట్ అయింది కదా. మరి ఇప్పటి వరకు
ఒక 3-4 వేల కోట్లు క్లియరెన్స్ అయి ఉంటుంది. మరి దానికి మాత్రం ఎంత వచ్చిందో తెలియదు. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఢిల్లీలో మీరు అధికారంలో ఉన్నారు, ఢిల్లీకి వెళ్ళే మార్గంలోనూ కొన్ని రాష్ట్రాలు మీకు అధికారంలో ఉన్నాయి. మరి మీకు తెలియకుండా ఇంత డబ్బుల్ని ఢిల్లీకి 1500 కోట్ల రూపాయలు చేరవేశారా? మీరు ఏం చేస్తున్నారు? ఢిల్లీ వాళ్ళు ఢిల్లీకి పంపాలా, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు పక్కన మహారాష్ట్ర పంపుకుంటారా తెలియదు. ఎక్కడ అంటే అలా కదా, ఢిల్లీకి వెళ్ళాయని తెలుసు కానీ ఏ మార్గంలో వెళ్ళాయనేది బీజేపీకి తెలియలేదా? ఇప్పుడు ఒక విషయం నేను చెప్తానండి. ట్యాక్స్ వసూలు అయింది, డబ్బులు ఉన్నాయి, అవి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల మీకు తెలుసు ఎన్నికలు ఏ రకంగా ఖర్చులు ఉంటాయో. ఎన్నికలు క్యాండిడేట్స్ దేశవ్యాప్తంగా క్యాండిడేట్స్ 542 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు ఏ క్యాండిడేట్స్కి వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, ఏ క్యాండిడేట్స్కి నేననేది అది కాదు. 100 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లో జరిగింది అని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను అరెస్ట్ చేశారు, మరి కొంతమంది అరెస్ట్ చేశారు. 1500 కోట్ల రూపాయలు ఎన్నికలకు అక్రమంగా తరలిపోయింది అని అన్నప్పుడు బీజేపీ ఏమీ చేయలేకుండా ఉందా? ఆధారాలు వస్తాయండి. నేను అదే చెప్తున్నా. ఎంత సమయం పట్టిందండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఆధారాలతో సహా బయట పెట్టి అరెస్ట్ చేయడానికి? ఎంత సమయం పట్టింది? దీనికి అదే సమయం పడుతుందేమో. అంటే ఆధారాలు లేవో ప్రస్తుతానికి? ఎందుకు లేవు? ప్రొక్యూర్ చేసేదాంట్లో సమయం పడుతుందండి. ఇప్పుడు అనగానే ఇప్పుడు ఇంత నోటి మాటతో అన్నట్టు ఉంటుందా ఎట్లా? ఇప్పుడు దేనికన్నా కూడా ఆధారాలు, నోటి మాటతో అన్నారా ఆధారాలతో అన్నారా? ఆధారాలతోటి ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత సమయం పట్టింది? మీరు మమ్మల్ని ఎంత బ్లేమ్ చేశారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ని అరెస్ట్ చేస్తారు అంటే వాళ్ళు మొత్తం ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎంత సమయం పట్టింది? ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్ ఉన్నాడు, కాంట్రాక్టర్ బిల్ తీసుకుని వాడు బాధకి వాళ్ళు చెప్పినాడు. రేపు వాడిని తీసుకొచ్చి ఎవిడెన్స్ నిలబడమంటే నిలబడతాడా? వాడు భయపడిపోతాడు. మళ్ళీ రేపు నెక్స్ట్ ఇంకో బిల్లు ఉందన్నా, నాకు ఇంకో బిల్లు కోసం నాకు పని ఉన్నదని అంటాడు వాడు. అట్లా సిమిలర్గా ఇప్పుడు అట్లా ఎవిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి సమయం పడుతుంది, టైం పడుతుంది. ఏదో ఒక రోజు డెఫినెట్గా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సో బట్టి విక్రమార్క ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి మొత్తం? చూడండి, అవన్నీ నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేనండి. ఇప్పుడు బట్టి విక్రమార్క పేరు మీద అయిందా, లేకుంటే బట్టి విక్రమార్క పేరు మీద ఢిల్లీకి పంపే డబ్బులా, లేకుంటే దాన్ని ఎవరు వసూలు చేస్తూ ఉన్నారు, బట్టి చేస్తున్నాడా, ఇంకెవరైనా చేస్తున్నారా అనే సంగతి నేను మాట్లాడతలేను. మా దృష్టికి ఇక్కడ పెండింగ్ బిల్స్ మీద 8 to 9% కలెక్ట్ చేస్తున్నారు అని కాంట్రాక్టర్ మా నోటీస్ తీసుకొచ్చిన అంశాన్ని నేను ఈరోజు చెప్పాను. అంటే మన కర్ణాటకలో 30-40 అన్నారని మీరు ఇక్కడ 9-10 అని అంటున్నారా? అలాగే ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ 8-9% ఏదైతే అది ఓన్లీ పెండింగ్ బిల్స్కి మాత్రమే. అట్ ద సేమ్ టైం ఈరోజు ధరణిలో జరిగినటువంటి కుంభకోణంలో 2 లక్షల కోట్ల రూపాయల ధరణిలో జరిగినటువంటి కుంభకోణంలో దీంట్లో కూడా నాకు అనుమానాలు ఉన్నాయి. ఆ రకంగా మీరు అన్నట్టు 30-40% ఏది అంటున్నారు, వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నారేమో అని మీరు అన్న తర్వాత నాకు కూడా ఆలోచన వస్తుంది. ఎవరితో నెగోషియేట్ చేస్తున్నారని అన్నారు 40%. అదే ఈరోజు ఏదైతే 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారో ధరణిలా, నిజంగానే 40% తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు. కాబట్టి లోపాయికార ఒప్పందంతోనే బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ సైలెంట్గా ఉంది, యాక్షన్ తీసుకోకుండా. నిజంగానే 40% తీసుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు? నేను అదే చెప్తా ఉన్నాను. 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అంటే దాదాపు 80,000 కోట్లు. ఇంత స్పష్టంగా ఇన్ని లక్షల ఎకరాల ల్యాండ్ రికార్డ్స్ నుంచి మాయమైపోయినటువంటి తరుణంలో ఇన్ని లక్షల ఎకరాల భూమి ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి సమయంలో మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దీంట్లో ట్రాన్సాక్షన్ అయినటువంటి సందర్భంలో ఎందుకు ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటలేదు అని అంటే, గతంలో కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా వాళ్ళను దాన్ని అడ్డం పెట్టుకొని నెగోసియేషన్ ఏమైనా జరుపుతున్నారా, ఇక్కడ కూడా 30-40% ఏమైనా నెగోసియేషన్ కోసము వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారా అని అనుమానాలు మాకు ఖచ్చితంగా ఉన్నాయి. కర్ణాటకలో జరిగిందని అనుకుంటున్నారా? 30% అనేది మీ ప్రభుత్వమే ఉండే అప్పుడు. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీరు కర్ణాటకలో జరిగినట్టు అని అంటున్నారు కాబట్టి కర్ణాటకలో ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి. ఎవరి మీద? ఉప ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఇలాంటి ట్యాక్సెస్ పెడుతున్నాడు, ఇలాంటి చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి శిష్యుడిగా మన ముఖ్యమంత్రి గారు ఆయన పంతాలో నడుస్తుండేమో మాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి, వాళ్ళేమో మీకు టచ్లో ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు. మొన్న మీకు కౌంటర్స్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా పార్టీలోకి వస్తా అని చెప్పి బ్రతిమలాడిందని చెప్పి ఆయన మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? చూడండి, ఒక విషయం చెప్పన్నా. ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడినా కూడా, ఒకవేళ మహేశ్వర్ రెడ్డికి అటువంటి ఆలోచన ఉంటే కోమటిరెడ్డితో నెగోషియేట్ చేస్తారా ఎవరైనా? ఒకటి ఏం చెప్తా ఉన్నాను, మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 10 సంవత్సరాలు
అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఆయన కష్టాలలో కూడా కాంగ్రెస్ పార్టీని తట్టుకొని నిలబడ్డాడు. కానీ ఏ రోజు ఏ ఒక్క చిన్న దీనికి లొంగకుండా ఎన్ని నాకు ప్రలోభ పెట్టినా కూడా లొంగకుండా ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఈరోజు నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి వస్తే నేను భారతీయ జనతా పార్టీ నాకు అన్ని రకాలుగా ఆదుకున్నది, పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించుకున్నది, ఎల్పీ లీడర్ని చేసింది. ఈరోజు ఇంతకన్నా ఏ ఒక్క పార్టీ కూడా ఎవరిని ప్రలోభ పెట్టారా ఆ రోజు? కోమటిరెడ్డిని ప్రలోభ పెట్టారా? ఎవరు మీరు అన్నారు కదా ఆ రోజు ఎంత ప్రలోభ పెట్టినా మిమ్మల్ని. నేను ఆ రోజు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడా నన్ను రూలింగ్ పార్టీ వాళ్ళు నన్ను ప్రలోభ పెట్టి పార్టీలకు తీసుకుపోవాలంటే కూడా నేను ఏ రోజు కూడా నేను లొంగకుండా నేను ఏం ప్రలోభ పెట్టారు అప్పట్లో మిమ్మల్ని? సరే పార్టీలో రమ్మని నేను ఎన్ని రకాలుగా నన్ను ఆఫర్ ఇచ్చినా కూడా వెళ్ళినటువంటి వ్యక్తిని నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే నేను కష్టమైనా ఏమున్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను 10 ఏళ్ళు నేను. కానీ నేను ఏ రోజు కూడా అధికారం కోసం పాకులాడినటువంటి వ్యక్తిని కాదు అని చెప్తా ఉన్నా. అదే మాదిరి నాకు అవకాశం వచ్చి నేను బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో క్యాండిడేట్గా నేను నిలబడ్డాక నన్ను ప్రజలు ఆశీర్వదించారు, పార్టీ ఆశీర్వదించి నాకు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంతకన్నా నేను ఇంకేం కోరుకోలే. అంటే ఒకవేళ మీరు అక్కడ ఉండుంటే అక్కడ నిర్మల్ నుంచి మీకు టికెట్ వచ్చి ఉండేది కాదా? నా టికెట్ కాంగ్రెస్లో ఉండుంటే ఏం జరుగుండేది? నేను ఇప్పుడు అంటే వేరే పార్టీలు ప్రలోభ పెట్టినా నేను వెళ్ళలేదు అన్నారు, కానీ బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలో ఏమైనా ప్రలోభాలు పెడితే వెళ్ళారా, లేకపోతే కాంగ్రెస్లో నచ్చక వెళ్ళారా, లేకపోతే కాంగ్రెస్ సీటు ఇవ్వదని వెళ్ళారా, భవిష్యత్తులో ఏదని? కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైతే నేను రేవంత్ రెడ్డి గారికి నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయో, నేను కాంగ్రెస్ పార్టీని నేను బేరీజ్ వేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైనటువంటి క్లైమేట్ అండ్ అట్మాస్ఫియర్లో మనం పనిచేయడం మంచిది కాదు అని నేను డిసైడ్ చేసుకొని నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీకి వచ్చాను ఒక స్టేబుల్ లీడర్షిప్ కోసము, ఖచ్చితంగా నా స్టేబుల్ లీడర్షిప్ కోసం వచ్చిన పర్పస్ సాల్వ్ అయిపోయి నేను ఎమ్మెల్యే గెలిచాను. అసలు ఏంటి రేవంత్ రెడ్డితో మీకున్న విభేదాలు? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు పాదయాత్ర కూడా చేశారు. ఆ పాదయాత్రకు బట్టి వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు, దామోదర్ రాజనరసింహ వచ్చారు. చూడు, ఇప్పుడు నాకు అక్కడ డెఫినెట్గా ఐ హ్యాడ్ ఎ వెరీ బిగ్ గ్రూప్ దేర్. నాకు అందరితో సఖ్యతగా ఉండి, అందరు లీడర్స్ తోటి నాకు సఖ్యత ఉండి, అందరు లీడర్స్ తోటి నాకు నేను ఫ్రెండ్లీగా ఉండి, నాకు ఏ రోజు కూడా ఇది లేకుండే. కానీ రేవంత్ రెడ్డి గారి స్పీడు, రేవంత్ రెడ్డి గారి ఫంక్షనింగ్ స్టైల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో కూడా మాకు కొంచెం డిఫరెన్స్ ఉండే. ప్లస్ డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసినాను ఆయన ఈ పార్టీని హైజాక్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసినాను. హైజాక్ చేస్తాడనుకున్నారా, అధికారంలోకి తెస్తాడనుకున్నారా? చూడండి, అధికారంలోకి వస్తుందని ఆ రోజు ఎవరు చెప్పగలిగినారు? అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని పక్కన పెట్టండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ రెండు గ్రూపుల కొట్లాట మధ్యలో నేను ఇమ్మడలేనని చెప్పి నేను డిసైడ్ చేసుకున్న రోజు నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చిన రోజు చాలా స్పష్టంగా చెప్పి బయటకు వచ్చిన భారతీయ జనతా పార్టీ నన్ను ఆదరించింది, టికెట్ ఇచ్చింది, గెలిపించుకున్నది, ప్రజలు ఆశీర్వదించారు, నన్ను ఇలా ఎల్పీ లీడర్ చేసింది. నేను చాలా సంతోషంగా భారతీయ జనతా పార్టీలో ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే వరకు 6 నిమిషాలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూల్చాలని ఎందుకు అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మీద కోపంతోనా, లేకపోతే కూల్చాలని ఎవరన్నారు సార్? మీరు ఎందుకు సబ్జెక్ట్ మీరు ఈ రకంగా మీరు సబ్జెక్ట్ని దయచేసి డివేట్ చేయండి. ఒకసారి అయితే పొన్నం ప్రభాకర్ ఏమన్నారు ఆయన నేనన్నా చెప్పాలి, ప్రభాకర్ ఏమన్నారు, నేనేమన్నా చెప్పాలి కదా. పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు? మీరు కూడా మీ వెర్షన్ తీసుకున్నారు సార్. పొన్నం ప్రభాకర్ ఏమన్నారు చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం, చాదరైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? రైట్. మహేశ్వర్ రెడ్డి గారు చూడండి, ప్రభాకర్ గారు ఆయన అన్న మాటలలో అవహేళన చేశారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే పద్ధతి. ఈరోజు నేను కూడా అంటా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఒకవైపు యూపీఏ, మరోవైపు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినప్పటికీ కూడా మీరు తలుపులు పెట్టుకొని తెలంగాణ తీసుకురావాల్సినటువంటి గత్యంతరం అవసరం ఏమొచ్చింది? పెప్పర్ పౌడరు కన్నుల స్ప్రేలు కొట్టుకునేటువంటి అవసరం ఏమొచ్చింది? అది మీ పార్టీ వాళ్ళే కదా.
మీ పార్టీ వాళ్ళు మీకే వ్యతిరేకతగా ఉండి వాళ్ళకు భయపడి మీరు మీ పార్టీలో ఉన్నటువంటి మీరే కొట్లాడుకొని మీరే పేపర్ స్ప్రేలు వేసేసుకొని మీరే ఇబ్బంది పడి అప్పుడు తెచ్చుకుంటారు రెండు రాష్ట్రాల నాయకులు అదే చెప్తా ఉన్నాను ఇప్పుడు ఆయన అన్నది నేను అన్నది కాదు వారన్నది మీరు దర్వాజాలు పెట్టుకొని ఎందుకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకురో చెప్పాలా దానికి ఎందుకు అవహేళన చేస్తున్నారో చెప్పాలంటే ఎస్ మీరు తెచ్చుకున్న పద్ధతిలోనే దర్వాజాలు పెట్టుకొని తెచ్చుకున్న పద్ధతిలోనే తేడా ఉన్నది తప్పు ఉన్నదని చెప్పడంలో తప్పు లేదు. నేను దాని మీద ఐఎమ్ స్టాండింగ్ ఆన్ అవర్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ ఇష్యూ ప్రజా సర్కారు. ఎస్ ఎవరు మీ ప్రజా సర్కారుని ఊరుస్తామంటున్నారండి? మేము ప్రజా సర్కారుని ఊరుస్తామంటిమా? ప్రజా సర్కారు ఊరిపోవాలని కోరుకుంటామా? లేకుంటే మిమ్మల్ని వద్దంటిమా? ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మేము గౌరవించాం కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మీ ప్రభుత్వం కూలిపోవాలని మేము కోరుకోవడం లేదు. మీ పార్టీలో ఉన్నటువంటి మీ మంత్రుల్లో మీ ఎమ్మెల్యేలో మీ పార్టీలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఎప్పుడు కూలుస్తారో ఉన్న అభద్రతా భావం మీకున్నది. ఆ అభద్రతా భావంతో మీరు ఈరోజు ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎందుకు మీకు ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతా ఉన్నారు? ఎవరు ఫీల్ అవుతున్నారు ఇన్సెక్యూరిటీ? కాంగ్రెస్ పార్టీ. ఎవరు అడిగారు? ఇవాళ కూలుస్తామని ఎవరు అన్నారు? అండ్ రేవంత్ రెడ్డా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది? వారు పొన్నం ప్రభాకర్ గారు స్టేట్మెంట్ లేకపోతే ప్రతిపక్షాలు ఫీల్ అవుతున్నాయా? బీజేపీ కేంద్రంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చేసింది కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుద్దనే భయం ఉండొచ్చు కదా సార్. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా కూలగొట్టదు సార్. ఎప్పుడైతే ఆ పార్టీలో వాళ్ళే ఇట్లనే డిఫరెన్స్ వచ్చి ఇట్లనే గ్రూపులు అయ్యి ఇట్లనే 30-40 మంది బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా 30-40 మంది బయటకు వచ్చేసి మేము ఏం చేయాలని మహారాష్ట్రలో బై ఎలక్షన్ వస్తే ఎక్కడ ప్రజాధనం ఖరాబ్ అయిపోతుందో, ఎక్కడ ప్రజాధనం మళ్ళీ ఎలక్షన్ కోసం స్పెండ్ చేయాల్సి వస్తుందో, ప్రజాధనం ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఏదో ఒక రకంగా ప్రభుత్వం అకామిడేట్ చేస్తారు తప్ప మేము ప్రజల్ని ఎప్పుడు కూడా ప్రభుత్వాలను గుల్లగొట్టే ఆలోచన భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్రలో శివసేనని చీల్చేసి ఎన్సీపీని చీల్చేసి మేమేందుకు చీల్స్తామండి? వాళ్ళు చీలిపోతే రేపు రేవంత్ రెడ్డికి ఈ పక్కన ఉన్నటువంటి మంత్రులు కింద పడేస్తే కూడా మమ్మల్ని అంటున్నారు. అందుకే మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, మాకేం సంబంధం లేదు. అలాంటి ప్లాన్ ఇక్కడ ఏమైనా చేస్తున్నారా? మాకు ఎందుకు అవసరం అండి? మాకేం అవసరము? వాళ్ళ మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళకి సైకిల్ కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్కి ఉన్న డిఫరెన్స్లో ఎప్పుడు ఈయన ఎత్తేస్తారని వాళ్ళు ఎత్తేస్తారని వీళ్ళ భయంపు వాళ్ళు బాధపడుకుంటూ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్న సమయంలో మధ్యలో మేమేం చేస్తామండి? మేము కేవలం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మేము ప్రజాస్వామ్యం అపోజిషన్లో మా రోల్ ప్లే చేయడానికి మేము చాలా స్పష్టంగా ఒక డిప్లొమాటిక్ అపోజిషన్ రోల్ మేము ప్లే చేస్తూ ఉన్నాం. ఓకే, లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసేయటం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోయింది, సీటు తగ్గిన వాదన ఉంది, ఏకీభవిస్తారా? చూడండి, భారతీయ జనతా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అది ఏ నిర్ణయమైనా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతవరకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతవరకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిర్ణయం ఓకే, మీకు ఏమనిపిస్తుంది? బండి సంజయ్ ఉంటే పార్టీ ఇంకా బాగా పర్ఫామ్ చేసేది అని అనిపిస్తుందా లేదా? చూడండి, పర్ఫార్మెన్స్ విషయం లోపల మాకు ఒకటండి, మేము నరేంద్ర మోడీ గారి పర్ఫార్మెన్స్ మీద నడిచేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద నడిచేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఎప్పుడైనా సిద్ధాంతాలు, మా అధినాయకత్వం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు కట్టుబడి మేమందరం కూడా పనిచేసేటువంటి పార్టీ. ఎస్, బండి సంజయ్ గారు మంచి నాయకుడు, అట్లని చెప్పేసి ఇప్పుడున్న నాయకుడు చెడ్డోడు కాదు, అంతకన్నా ముందున్నటువంటి నాయకుడు తక్కువేం కాదు. అందరు నాయకత్వం భారతీయ జనతా పార్టీ షెల్టర్లో ఏ నాయకత్వం ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తే తప్ప నాయకత్వం భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే పరిస్థితి ఉండదు. కానీ మీకు ఎలక్షన్లకు ముందు ఒక అధ్యక్షుడు ఉన్నారు, ఎలక్షన్ల టైంలో ఇంకొక అధ్యక్షుడు వచ్చారు, ఇద్దరిని మళ్ళీ ఒక అధ్యక్షుడు వస్తారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఏ నేషనల్ పార్టీకైనా ఇద్దరి మధ్యలో కంపేర్ చేయమంటే మీరు ఎట్లా చేస్తారు? ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? మీకు ఎడమ కన్ను బాగుందా, కుడి కన్ను బాగుందా అంటే ఏ కన్ను బాగుంటుంది? అన్ని కన్ను బాగున్నాయి. మనకు అందరూ కావాలి, అందరు నాయకులే. ఇప్పుడు ఏ కన్ను నేను మంచిదని చెప్పాలా? ఇప్పుడు 2 కళ్ళతో నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఏ కన్నుతో చూస్తే బాగుంటుంది? 2 కన్ను బాగానే ఉంటాయి నాకు. మీ సిట్టింగ్ ఎంపీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీని మార్చారు కొంతమంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకుడి దగ్గర, ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన నాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని ఆయనకు సపోర్ట్ చేశారని మీ పార్టీలో ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. ఆ మారడం పట్ల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, మీరు ఏమైనా చెప్తారా? చూడండి, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడిని, ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేసిందంటే ఆ డిసిషన్ వెనుక ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది.
సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీ ఉంటుంది, ఎన్నో లెవెల్స్ లోపల దానికి స్క్రీనింగ్ జరిగినాక ఒక టికెట్ జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా మీరు మాట్లాడే అంశంలో ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ డబ్బులు ప్రభావం కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి క్యాండిడేటు చాలా సామాన్య ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అంతకుముందు టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తి కాదు. అయినా భారతీయ జనతా పార్టీ ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని స్తోమతలు ఉన్నా సరే ఆయన క్రెడిబిలిటీ మంచిగా ఉంది, ఆయన ఫేర్గా ఎలాంటి అలిగేషన్స్ లేవు కాబట్టి ఆయనను బహుశా ఎన్నుకున్నది కావచ్చు. కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేసినా భారతీయ జనతా పార్టీ ఆ క్యాండిడేట్ని గెలిపేయడానికి యావత్ క్యాడర్ కలిసికట్టుగా పనిచేస్తారు. మీరు ఎవరికంటే సిట్టింగ్ ఉంటే బాగుండేనా, కొత్త ఎంపీ వచ్చింటే బాగుండే, మీరు ఎవరికి మద్దతు అసలు? క్యాండిడేట్ ఎవరైనా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం. అంటే మీ ఎమ్మెల్యేలే గెలిచిన 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి వాళ్ళలోనే 2 వర్గాలు అనేది ఒక చర్చ, నిజమేనా అది? అట్లేం లేదు. ఇప్పుడు ఎలక్షన్ క్యాండిడేట్స్కి ముందు సెలక్షన్స్లో మీరు ఒకరు ప్రపోజ్ చేయొచ్చు, ఇంకొకరు ప్రపోజ్ చేయొచ్చు. ప్రపోజ్ చేసినంత మాత్రాన ఇప్పుడు ఆయనకే ఇవ్వాలని ఈయనకి ఇవ్వాలని లేదు. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా ఫైనల్గా అందరూ కలిసి పనిచేయాలి. అంటే మహేశ్వర్ రెడ్డి ఎవరిని ప్రపోజల్ చేసిండు? నేను ఎవరిని ప్రపోజ్ చేయలేదు. బికాజ్ నేను క్యాండిడేట్ ఎవరున్నా ఓకే అని చెప్పినాను. నేను ఏ రోజు కూడా క్యాండిడేట్ ప్రపోజ్ చేయలేదు. బికాజ్ అక్కడ రిక్వైర్మెంట్ ఏం లేకుండే, అక్కడ ఎక్కడ కూడా ఆ క్యాండిడేట్ గేమ్ చేంజర్ కాలేడు. అక్కడ పార్టీయే మెయిన్. అక్కడ 99.9% ఓట్లు అక్కడ భారతీయ జనతా పార్టీ మీద పడాలి. స్వయం బాపురావుతో ఏమన్నా మాట్లాడారా మీరు? ఒక సిట్టింగ్ స్థానం మార్చారు, నాతో బాగానే ఉంటాడు ఆయన. ఏమన్నారు అసలు? సరే, కొంతవరకు బాధ ఉన్నప్పటికీ టికెట్ రానప్పుడు ప్రస్తుతం ఆయన ప్యాసిఫై అయిపోయాడు, తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన ఆర్టీవీతో మాట్లాడుతూ ఖచ్చితంగా నేను నామినేషన్ వేస్తా, పార్టీ ఏదనేది తర్వాత చెప్తే ఇంకొక 50 రోజుల సమయం ఉందని చెప్పిండు. దాన్ని ఎట్లా చూస్తారు? సరే, బాధలో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. ఇంకా ప్రస్తుతానికైతే నిర్ణయం తీసుకోలేదు అనుకుంటున్నాను, తీసుకోవద్దని అనుకుంటున్నాను. సార్, బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఈటెల గారు, ఈ 3 వర్గాల్లో మీరు ఏ వర్గం సార్? నరేంద్ర మోడీ గారు వర్గం అండి. సార్, రాష్ట్రం గురించి చెప్పండి సార్, స్టేట్గా కంట్రీ వరీగా కాకుండా. ఇక్కడ ఏ వర్గాలు అయితే నాకు ఇప్పటివరకు అటువంటి ఏం అవపడలేదు. నేను 3తో బాగుంటాను. మీరు 3 దగ్గరికి వెళ్ళండి, మహేశ్వర్ రెడ్డి ఎవరి వర్గం అంటే 3 నా వర్గం ఏం చెప్తారు. ఏ వర్గాలు లేవు ఇక్కడ, అంతా ఒకటే వర్గం, భారతీయ జనతా పార్టీ వర్గం ఇక్కడ. సార్, బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా లేవా? మీరు లేవు, నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు అట్లా అవపడలేదు. నాకు కనపడలేదా? కనపడలేదు. మరి అప్పట్లో బండి సంజయ్ కూడా చెప్పారు, నా పైన ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్లు చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు నేతలు అని. అంటే ఇప్పుడు కాంప్లైంట్స్ అని అంటే సార్, ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడిన ఇష్యూస్ హైకమాండ్ నోటీస్ తీసుకెళ్ళడం అనేది సహజం. డస్ ఇట్ మీన్ దట్ అక్కడ ఒక గ్రూప్ అని అయితే నేను అనుకోను. ఇప్పుడు నా మీద కోపం ఉండి ఇక్కడ ఎవరైనా వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్ చేసినంత మాత్రం అదొక వర్గం అని. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రూపుల వల్లే గెలుస్తారనుకున్న వాళ్ళు ఓడిపోయారు, అంచనాలు లేని వాళ్ళు 8 మంది గెలిచారు అని చర్చ నడిచింది. అంటే ఇష్యూ అట్లా ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది సార్? కొన్నిసార్లు ఇప్పుడు గతంలో జైన్ పర్సనాలిటీ అనుకునేటువంటి నాయకులు కూడా ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గర నుంచి పడితే మొన్న పవన్ కళ్యాణ్ వరకు, లేకుంటే మీరు ఎవరిని తీసుకున్నా కూడా జైన్ పర్సనాలిటీస్ ఎవరికి ఓటమి తప్పలేదు. ఓటమి గెలుపు అనేది ప్రజలు నిర్ణయించేటప్పుడు వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు, ప్రజలకు మించినటువంటి తెలివైనటువంటి వాళ్ళైతే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఉండరు. నాకు తెలిసినంత మటుకు ప్రజలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే బహుశా ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటారు. కొన్నిసార్లు అక్కడ సిచ్యువేషన్స్ లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అగేన్స్ట్ క్యాండిడేటో లేకుంటే డబ్బు ప్రలోభాలు. అలా కాదు కదా, బలమైన నేతలు అనుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు. సోయం బాపురావు దగ్గర నుంచి, బండి సంజయ్ దగ్గర నుంచి, ధర్మపురి అరవింద్ దగ్గర నుంచి, ఈటెల రాజేందర్. అంటే గ్రూప్ తగదాలంటే అది కాదండి. గ్రూప్ నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే బహుశా స్టేట్ అంతా కూడా యాంటీ టీఆర్ఎస్ వేవ్ నడిచింది. కానీ ఉత్తర తెలంగాణలో కొంత మటుకు టీఆర్ఎస్ ప్రెజెన్స్ కొంత మటుకు ఉండే. సో ఎక్కడైతే ట్రయాంగిల్ ఫైట్ వచ్చిందో అక్కడ కొంచెం భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. ఎక్కడైతే ఒక పార్టీ పూర్తిగా ఎలిమినేట్ అయిందో అక్కడ భారతీయ జనతా పార్టీకి లాభం జరిగింది. సో ఆ పరిస్థితిని మీరు చూసుకోండి. ఇప్పుడు నిర్మల్లో ఉంది. నిర్మల్లో నేను గెలిచిన దగ్గర కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది. ముదోల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది. సిర్పూర్ కాగజ్నగర్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది. అట్లా మీరు ఎక్కడెక్కడైతే మీరు భారతీయ జనతా పార్టీ గెలిచిందో అక్కడ ఏదైనా ఒక పార్టీ ఎలిమినేట్ అయితేనే ఆ పార్టీకి. నేను ఇందాక మౌలి గారు అడిగిన క్వశ్చన్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. అధ్యక్ష మార్పు జరగకపోయి ఉంటే ఫలితం వేరే రకంగా ఉండేది అని కొంత చర్చ నడిచింది. నేను దానికి ఏకీభవించను. నేనేమనుకుంటున్నానంటే భారతీయ జనతా పార్టీలో
నరేంద్ర మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఓటేసే ప్యాటర్న్ కూడా నరేంద్ర మోడీ గారిని చూసే ఎలక్షనింగ్ అవుతున్నది. కొంతవరకు మీరు అన్నట్టు నాయకత్వం, స్థానిక నాయకత్వం అనేది కొంతవరకు అక్కడక్కడ ప్రాంతం లోపల కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అది మేజర్ కన్సర్న్ ఉండదు, మేజర్ ఇంపాక్ట్ ఉండదు. ఓకే, బీజేపీ సిద్ధాంతాలన్నీ వేరేగా ఉంటాయి. సో మీరు అసలు ఆర్ఎస్ఎస్లోనూ పనిచేయలేదు, బీజేపీలోనూ పనిచేయలేదు. ఒక్కసారిగా ఆ సిద్ధాంతాలకు ఎలా అడాప్ట్ అయ్యారు మీరు? ఇప్పుడు మనము బేసికల్గా 2 ఇష్యూస్ వస్తాయి సార్. ఇప్పుడు మనం ఏ పార్టీలో మనము మన భవిష్యత్తుని నిర్ణయం చేసుకుంటామో ఆ పార్టీకి మనం అడాప్ట్ అవుతుంటాము. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచే రావాలి భారతీయ జనతా పార్టీ కానీ, లేకుంటే విశ్వ హిందూ పరిషత్ నుంచే రావాలి భారతీయ జనతా పార్టీ కానీ, ఎక్కడ కూడా అలాంటి గైడ్ లైన్స్ కానీ అటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు మీరు అంటే బీజేపీ సిద్ధాంతాలు టోటల్గా వేరు, మీరు గతంలో పనిచేసిన పార్టీ సిద్ధాంతాలు సార్ ఏదేమైనా సిద్ధాంతాలు ఏమన్నా అల్టిమేట్లీ అది ఒక పొలిటికల్ పార్టీ, అల్టిమేట్లీ ప్రజలకు సంక్షేమానికి పనిచేయాల్సినటువంటి పార్టీ. పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించినటువంటి ఏ పార్టీ అయినా చివరికి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేయాలి. కాబట్టి అల్టిమేట్గా ప్రజల మన్నన పొందాలంటే, ప్రజల ఒక మమేకం కావాలనంటే అవి మనం తీసుకున్నటువంటి మరి మేనిఫెస్టో కానీ మనం తీసుకున్నటువంటి సబ్జెక్టే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బీజేపీ సిద్ధాంతాలు ఎట్లా ఉన్నా మనం అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ పార్టీలో ఎప్పుడైతే మనము మన పార్టీలో మనకు పనిచేయాలి, దీర్ఘకాలంగా పనిచేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం మనం అడాప్ట్. ఓకే, అసలు నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకుని రావాలనే ప్రయత్నాన్ని కోమటిరెడ్డి చేస్తున్నారు కాబట్టి మీరు కోమటిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, అందుకనే మీరు ఈ ఆరోపణలు అన్నీ చేస్తున్నారు అని. చూడండి, ఆయనకు 76 ఏళ్ళు పాపం ఇంద్రకరణ్ రెడ్డి గారికి. ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇప్పుడు ఇంకో 4-5 ఏళ్ళు ఏదో చిన్నగా ఆయన ఎక్కడో చిన్న పైరులు చేసుకోవడానికి. అంటే 60 సంవత్సరాలు అంటే రాజకీయాల్లో మధ్య వయసు, 76 సంవత్సరాలు రాజకీయాల్లో మధ్య వయసు. 50 సంవత్సరాలు ఇప్పుడు వచ్చే ఎన్నికలకు 81 సంవత్సరాలు ఉంటాయి. ఆ 81 సంవత్సరాల పెద్ద మనిషి గురించి నేను ఏం మాట్లాడాలా? ఇప్పుడు ఇక ఆయనకు కూడా తెలుసు మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ నిలబడేడు చేసుడు చేత కాదు. కాబట్టి ఉన్న 4 రోజులు ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్ దొరుకుతాయని అటు ఏడు తిరుగుతాడు. అలాంటి వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలి? ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్? ఏదో ఇప్పుడు రిటైర్మెంట్ కాలంలో 4 రోజులు ఉంటే, రూలింగ్ పార్టీలో ఉంటే 4 పనులు జరుగుతాయి, ఏమన్నా పోతారు. పాపం ఆయనను కూడా రాణిస్తలేరట. ఇప్పటికే 3-4 సార్లు అటు ఇటు తిరిగి వచ్చిండు, రాణిస్తలేరని తెలిసింది. రానవట్లేదా లేకపోతే వెళ్ళకూడదు అని మీరేమన్నా? ఏం సంబంధం అని, ఆయన పోయే పార్టీ వేరు, ఆ మనిషి వేరు, నాకేం సంబంధం? వాట్ ఐఎమ్ కన్సర్న్. మీరు ఆహ్వానించలేదా, బీజేపీలోకి ఆహ్వానించలేదా ఇంద్రకరణ్ రెడ్డిని? ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డిని అడగండి, మీరు వస్తాడు, నేను తీసుకుంటాను. మీకు అభ్యంతరం ఏం లేదా? నాకేం ఆబ్జెక్షన్ లేదు. ఆయన ఎక్కడి నుంచి ఇస్తారు టికెట్? ఎక్కడి నుంచి ఇస్తారు? అప్పుడు బైఫర్కేషన్ అవుతుంది కదా, అప్పుడు చూద్దాం ఏడన్నా. లేకుంటే ఎక్కడో ఒక చోటు. రెడ్డి గారు, మీరు నయా గాలి జనార్దన్ అని చెప్పేసి కోమటిరెడ్డి ఆరోపించారు. ఈటలకు కిషన్ రెడ్డికి వెన్నుపోటు కూడా పొడుస్తారని చెప్పారు. ఏమైనా వాస్తవం ఉందా దాంట్లో? చూడండి, ఒకటి మహేశ్వర్ రెడ్డికి అలాంటి చరిత్ర ఉన్నదా ముందు? ఫస్ట్ మహేశ్వర్ రెడ్డికి గత చరిత్ర ఏంది? మహేశ్వర్ రెడ్డి అలాంటి వ్యక్తి బ్యాక్ స్టాప్ చేసేంత మహేశ్వర్ వ్యక్తి కాదు, అంత శక్తి లేదు నాకు. అంటే అంత శక్తి లేకుండానే మళ్ళీ మొదటిగా రావాల్సి వస్తుంది. అంత శక్తి లేకుండానే 5 మంది ఉన్నారు, మీకు షిండే బాధ్యతలను నమ్మకం లేక అప్పగించలేదు అని అంటారా? చూడండి, 48 టైం కూడా పెట్టారు మీరు, 48 గంటలు. అంటే ఒకవేళ అవకాశం వస్తే బీఆర్ఎస్తో కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి మీ పార్టీలోకి వచ్చేసిన ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా? మాకు అటువంటి అవసరమే లేదు సార్. మేము ప్రజల మ్యాండేట్ తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో గెలిచి 80 మందితో వస్తాం. బీజేపీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? బీజేపీకి ఎంపీ సీట్లు వస్తాయి తెలంగాణలో? 80 సీట్లు వస్తాయండి. ఎంపీ ఎలక్షన్లో 10 to 12, 10 నుంచి 12 సీట్లు వస్తాయి. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ బాగా బదనామైంది. ఇదంతా ఒక క్విడ్ ప్రోకో వ్యవహారం. చాలా అవినీతి కంపెనీలు, అవినీతికి పాల్పడ్డ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఒక రకంగా ఇండైరెక్ట్గా లంచాలు తీసుకున్నారని ఆరోపణ. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? చూడండి, ఈరోజు 3,500 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ డ్యూస్ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీకి ఒక నోటీస్ పంపించింది. అది కూడా మాకే రుద్దే ప్రయత్నమే జరుగుతా అంటే ఇక మేమేం చేయాలండి? ఆ స్టాట్యూటరీ బాడీ ఇన్కమ్ ట్యాక్స్, ఇండిపెండెంట్ బాడీస్ కూడా వాళ్ళు చేసే పని. ఈడీ చేయకుంటే భారతీయ జనతా పార్టీ, ఈడీ చేస్తే భారతీయ జనతా పార్టీ, ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే భారతీయ జనతా పార్టీ, ఇన్కమ్ చేయకుంటే భారతీయ జనతా పార్టీ. అన్నిటికీ భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేస్తే కానీ మీరే ఆరోపిస్తున్నారు, మీరు మీ నాయకులందరూ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని. అట్లాంటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి ప్రధానంగా వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు మీ పార్టీకి, బీఆర్ఎస్కి.
అట్లాగే ఫ్యూచర్ గేమింగ్ అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీ. ఇట్లాంటి అవినీతికి పాల్పడ్డ కంపెనీల నుంచి మీ పార్టీకి అది డబ్బులు రావటం వల్ల అది మీ ఇమేజ్ మసకబారిందా లేదా? అది ఎల్ఎన్టీ చేసింది ఫస్ట్. ఆ బ్యారేజ్ కుంగిపోయినటువంటి బ్యారేజ్ చేసింది ఎల్ఎన్టీ. కాదు, మొత్తం కాళేశ్వరంలో ప్రధానమైన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిందో ఎల్ఎన్టీ చేసింది. దాంట్లోనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేమే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగి ఖచ్చితంగా నిందితుల్ని కటకటాల పాలు చేయమని చెప్పి మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్ ఏంది అనే ప్రశ్న మేము ఏ రోజు కూడా మేము దాన్ని సీరియస్గా మేము చెప్పలేదు కదా. మేము ఖచ్చితంగా రెండు విషయాలు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఏ కాంట్రాక్టర్ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా ఆయనను శిక్షించాల్సిందని మేము డిమాండ్ చేస్తాం. కానీ మేడిగడ్డ మీరు చెప్తున్నది కుంగిపోయిందని చెప్తుంది. చాలా చిన్న ప్రాజెక్టు ఎల్ఎన్టీ చేసింది, కేవలం 5,600 కోట్లు. కానీ మేజర్ ప్రాజెక్ట్ అంతా తీసుకుంది మెగా కంపెనీ. ఆ కంపెనీ నుంచి మీ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 100 కోట్లు వచ్చిన మాట నిజం కాదా? నిజం కాదండి. మాకు ఆయనతో ఏం సంబంధం లేదు. ఎలాంటి బాండ్లు మాకు ఇవ్వలేదు. ఎలాంటి బాండ్లు మాకు SBI బయట పెట్టిన లిస్టులో మెగా కంపెనీ నుంచి మీ పార్టీకి అవన్నీ తప్పుడు ఆరోపణలు, మీ పార్టీకి ప్రధానంగా ఎక్కువ వచ్చినాయి అనేది అవన్నీ తప్పుడు వార్తలు, అవన్నీ పనికిమాలిన మాట్లాడే మాటలు. కానీ మేము ఎక్కడ కూడా అలాంటి బాండ్లు తీసుకునే కర్మ భారతీయ జనతా పార్టీకి పట్టలేదు. భారతీయ జనతా పార్టీకి అసలు భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలైనా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిందండి? భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా డబ్బులు ఖర్చు పెట్టదు, ఎలక్షన్లో ఖర్చు పెట్టదు, దేంట్లో ఖర్చు పెట్టదు. చాలా ప్రజల బయటపెట్టిన దాంట్లో ప్రధానంగా మేజర్ షేర్ మీ పార్టీకే వచ్చినట్టు స్పష్టంగా ఉంది. లేదండి, అటువంటి తప్పు వార్తలు అటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎంకరేజ్ చేయదండి. థ్యాంక్ యూ సార్. రైట్, ఫైనల్ క్వశ్చన్ ఎందుకంటే సందర్భంలో చాలా అవసరం. 5 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు మాట వరుసకే అన్నారా, నిజంగా ఉన్నారా? నేను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాట వరుసగా మాట్లాడదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తప్పుడు ఆరోపణ చేయదు, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వదు. భారతీయ జనతా పార్టీ మాట్లాడిందంటే నిక్కార్సుగా నిజమే మాట్లాడుతుంది. నేను ఎందుకనంటే మళ్ళీ ఇందాక మాట వరుసగా అన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉన్నారండి. నాకు క్లియర్గా చెప్పండి, 5 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అన్నది వాస్తవమా, మాట వరుసగా అన్నారా? 60 మంది ఎమ్మెల్యేలు నేను చెప్పలేదు, 5 మంత్రులు మాత్రం చెప్పాను. 5 మంత్రులు టచ్లో ఉన్నమాట వాస్తవం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు అందులో. అవన్నీ టైం వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టచ్లో ఉన్నారా? నేను అవన్నీ చెప్పానండి. అవన్నీ నేను ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అన్ని రివీల్ చేస్తాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టచ్లో ఉన్నారా లేదా? నేను అవన్నీ ఇప్పుడు నేను అవన్నీ ఏ విషయాలు కూడా మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎందుకు స్పెక్యులేషన్స్ వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు? అలాంటిది సమయం వచ్చే వరకు నేను సమయం వచ్చినాకనే రివీల్ చేస్తాను. బట్టి విక్రమార్క కూడా ఉన్నారా లేరా? ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర కూడా బట్టి విక్రమార్క వచ్చారుగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీరు మీ పాదయాత్రకు వచ్చారు, ఆయన కూడా టచ్లో ఉన్నారా లేరా? సార్ ఇవే చెప్తున్నాను కదా, మీ స్పెక్యులేషన్స్ తోటి. స్పెక్యులేషన్స్ కాదు, ఉన్నారు అని మీరు అన్నారు. నేను మళ్ళీ ఎందుకు స్పెసిఫిక్ అడగాల్సి వచ్చిందంటే స్పెక్యులేషన్స్ కాబట్టి మేము అన్నామని అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చెప్పినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి వారు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ఈ ఆర్థిక పరిస్థితులు డొల్ల ఆర్థిక పరిస్థితి ఉన్నదని వాళ్ళు స్పష్టం చేసుకొని సెల్ఫ్ గోల్ చేసుకున్న రోజే అసెంబ్లీ సాక్షిగా చెప్పాను. మీ ప్రభుత్వము ఈ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళలేదు. మీరు ఈ రకంగా ఆర్థిక పరిస్థితి డొల్ల ఆర్థిక పరిస్థితి కాబట్టి మీ మీద విశ్వాసం మీ ఎమ్మెల్యేలు కోల్పోతారు, మీ మంత్రులు కూడా విశ్వాసం కోల్పోతారు. మీ మంత్రులు ప్రజా విశ్వాసం ఎప్పుడు కోల్పోతారు అన్నది ఎన్నికల్లో విశ్వాసం అంటలేను. బిఫోర్ దట్ ప్రజా విశ్వాసం గురించి మాట్లాడతలేను సార్. నేను మాట్లాడేది మీ ఎమ్మెల్యేల విశ్వాసము, మంత్రుల విశ్వాసము. మీ ఎమ్మెల్యేలకు మంత్రులకి మీ మీద విశ్వాసం లేనప్పుడే కదా ప్రభుత్వం మధ్యలో. నేను అన్నది అదే, మాట వరుసగా అన్నారా నిజంగా అన్నారని మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను. మాట వరుసగా అన్నారా నిజంగా అన్నారా? 5 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు మాట వరుసగా అన్నారా నిజంగా? ఎన్నిసార్లు అడిగినా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మాట వరుసకు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వదు. భారతీయ జనతా పార్టీ పక్షాన మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ సోల్జర్గా నేను చెప్తా ఉన్నాను. నిజంగానే టచ్లో ఉన్నారు. పోనీ చెప్పొద్దు, ఏ జిల్లా మంత్రుల్లో చెప్తారా? అవన్నీ నేను ఎందుకు చెప్తానండి, ఆ సమయం ఏ జిల్లా మంత్రుల్లో చెప్తారా? నేను చెప్పానండి, అవన్నీ ఎందుకు చెప్పాలా? సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. దానికి ఇంత తొందరపడితే ఎట్లా? మీరు తొందరపడద్దు, సమయం ఉన్నది కదా. ఇంకా నేను చెప్తా ఉన్నాను కదా, ఇంకా వాళ్ళు పాపం ఇప్పుడు సర్దుకుంటున్నారు. 6 నెలలు 1 year అన్నా సర్దుకొని ఇవ్వండి పాపం. అంటే 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సర్కారు ఉంటుందా ఉండదా? ఉండనిస్తారా ఉండనివ్వరా? అది వాళ్ళ మంత్రులను అడగాల. వాళ్ళ మంత్రులే మరి ఇప్పుడు కూలగొట్టేది వాళ్ళ మంత్రులు, కూలగొట్టేది వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులే. 100% ఎవ్వరు ఏ పార్టీ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళనే ఈరోజు
వాళ్ళ ఇన్సెక్యూరిటీ తోటి వాళ్ళ పార్టీ వాళ్ళనే కొలు తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేశ్వర్ రెడ్డి గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి అన్సెన్సర్డ్లో పాల్గొని చాలా విషయాలు తెలంగాణ రాజకీయాలపైన చాలా విషయాలు మాట్లాడినందుకు. ఇవి ఏలేటి మహేశ్వర్ రెడ్డితో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.